జెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటిస్. ఈ రోజు మనం దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ సౌమ్యారెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, జిఎస్ఎస్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్. సో వాట్ ఈస్ జీడిఎం? జీడిఎం అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావడం అనమాట. సో డయాబెటీస్ ఉండి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని జీడిఎం అన్నాం, డయాబెటీస్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ రోజు మనం స్పెసిఫిక్ గా జీడిఎం గురించి తెలుసుకుందాం. సో జీడిఎం అంటే అది 5th మంత్ ఆ టైంలో డయాబెటీస్ వస్తుంది అనమాట. అమ్మాయికి నార్మల్ గా ఉన్న అమ్మాయికి సడన్ గా డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. అయితే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ మదర్ పేరెంట్స్ కి డయాబెటీస్ ఉండడం, తనకి ఓవర్ వెయిట్ ఉండడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉండడం, ఇలాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి. సో మనం ఇది ముందు తెలుసుకోవచ్చా అంటే 5th మంత్ లో డయాబెటీస్ వచ్చేది కెన్ బి ప్రిడిక్ట్ ఇట్ బిఫోర్ అంటే ముందే తెలుసుకోవచ్చా అంటే తప్పనిసరిగా తెలుసుకోవచ్చు, 100% తెలుసుకోవచ్చు. ఎలా అంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి. అందుకే కంపల్సరీ మనం గైనకాలజిస్ట్ ని విజిట్ చేయాలి. ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ విజిట్ ఉంటుంది, తర్వాత ఫస్ట్ కన్ఫర్మేషన్ విజిట్ ఉంటుంది, కన్ఫర్మేషన్ స్కాన్ ఉంటుంది, సెకండ్ విజిట్, అట్లా ఎవ్రీ మంత్ విజిట్ చేయాలి. అలాంటప్పుడు ఇలా హై రిస్క్ ఉన్న వాళ్ళకేమో ఫస్ట్ మంత్ లోనే ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అని. సో కొంత 75 grams గ్లూకోజ్ తనకి తాగడానికి ఇచ్చి ఒక 2 hours తర్వాత తన బ్లడ్ షుగర్ మెజర్ చేస్తారనమాట. అంటే పేరులోనే ఉంటది గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్. అంటే ఇప్పుడు మనం గ్లూకోజ్ ఇచ్చి ఓవర్లోడ్ గ్లూకోజ్ ఇచ్చి ఛాలెంజ్ చేస్తే తనకి బ్లడ్ కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎంత ఉంది అన్నది ఈ టెస్ట్ అనమాట, ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్. తనకి 75 grams లోడ్ ఇస్తాం. ఆ లోడ్ ని తను ఎలా కంట్రోల్ చేస్తుందో, తన సిస్టమ్, తన బాడీ సిస్టమ్ ఎలా కంట్రోల్ చేస్తుందో 2 hours తర్వాత బ్లడ్ షుగర్ చూసుకుని మనం తెలుసుకుంటాం. ఆ 2 hours తర్వాత బ్లడ్ షుగర్ అన్నది 140 కన్నా ఎక్కువ ఉంటే దట్ తనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అనేది మీనింగ్ అనమాట. ఇది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. అంటే ఇప్పుడు తనకి 140 అబౌవ్ రాగానే తనకి డయాబెటీస్ ఉందని మనం డయాగ్నోస్ చేయకూడదు. సో తనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కన్ఫర్మేషన్ టెస్ట్ వేరే ఉంటాయి. సో అవి చేసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఇవ్వాలి. లేదా మనకి దీనికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు నుంచే తన్ని కాన్షియస్ గా డైట్ అది తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, అలాంటివన్నీ అడ్వైస్ ఇవ్వాలన్నమాట. సో మనం ఎప్పుడెప్పుడు చేయాలి ఓరల్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్? ఇప్పుడు ఏ కాంప్లికేషన్స్ అంటే ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే మనకి 18 to 20 weeks అప్పుడు ఒకసారి చేస్తే సరిపోతుంది. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో ఒకసారి, సెకండ్ 3 నెలలు సెకండ్ ట్రైమిస్టర్, సెకండ్ 3 నెలల్లో ఒకసారి, థర్డ్ 3 నెలల్లో ఒకసారి, 3 సార్లు ఆ టెస్ట్ చేయాలి. సో ఆ టెస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ముందే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందా అనేది ముందే తెలుస్తుంది. ముందే తెలుసుకోవడం వల్ల మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా ప్రివెంట్ చేస్తాం? మెడిసిన్స్ ఏం వాడాల్సిన అవసరం రాకపోవచ్చు. మనం డైట్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, డాక్టర్ అడ్వైస్ ఫాలో అవడం వల్ల మనకి ఈ మెట్ఫార్మిన్ ఇలాంటిది, షుగర్ టాబ్లెట్స్ అవి, ఇన్సులిన్ అవి వాడాల్సిన అవసరం వచ్చే అవకాశం తక్కువ ఉంటది. సో దీని గురించి ఎడ్యుకేట్ చేసుకుని, సో ఇలా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలా కేర్ఫుల్ గా ఉండాలని తెలుసుకోవడం వల్ల బేబీకి వచ్చే కాంప్లికేషన్స్, మదర్కి వచ్చే కాంప్లికేషన్స్ అవన్నీ తగ్గించుకోవచ్చు. ఈ డయాబెటీస్ తో పాటే మదర్ కి బీపీ రావచ్చు, తర్వాత బేబీ బరువు పెరిగిపోవచ్చు, తర్వాత మదర్ బరువు పెరిగిపోవచ్చు, బ్లీడింగ్ ఎక్కువ, బేబీ బరువు పెరిగింది అంటే బ్లీడింగ్, డెలివరీ అప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, ఆపరేషన్ పడే అవకాశం, సిజేరియన్ సెక్షన్ పడే అవసరం ఉండొచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం ముందే తెలుసుకోవడం వల్ల, ముందే అలర్ట్ అవ్వడం వల్ల చాలా తగ్గించుకోవచ్చు. అందుకే కంపల్సరీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే చెకప్ చేయించుకోవాలి, స్కాన్ చేయించుకోవాలి, అండ్ కన్ఫర్మ్ అవ్వగానే కొన్ని టెస్ట్లు అవి చేయించుకోవాలి. సో డాక్టర్ చెప్పిన మెజర్స్ అన్ని తీసుకోవాలి. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లన్నీ చేయించుకోవడం వల్ల ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్స్ చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు.